మాట వినాలి ప్రోమో పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు. మాట వినాలి అంతే. ప్రజల కోసమే పాడతారండి. ఆయన ఏం చేసిన ప్రజల కోసమేనండి. హరిహర వీరమల్లు మాట వినాలి. వినకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది అనేది సినిమా రిలీజ్ రోజు అడుగు చెప్తా. కింది స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అన్న. అది చూసిన తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్తే ఏమవుతుంది అంటే ఎవరైనా దెబ్బతింటుంది. ఓకే. అండ్ ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ పాడారు కదా? చాలా మంచిగా అనిపించింది. నా అదృష్టం ఏంటంటే లక్కీ భాస్కర్ టైప్లో నాకు ఒక లక్కీ ల్యాటర్ ఏంటంటే హరిహర వీరమల్లులో నేనున్నా. చేసినావా నువ్వు? చేశా. ఎలా ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? మార్చి 29తో దేని మీద సినిమా రిలీజ్ కదా? ఏమంటారు, బీర్ బిర్యానీ ఆడ ఉన్నది ఎప్పుడు తినాలనేది వెయిటింగ్. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? సూపరు. సినీ షాట్ అవుతుంది, మామూలుగా లేదు ఆ లుక్. ఇలాంటి రికార్డులు చేస్తారు కళ్యాణ్ గారు. షేక్ ఆయన ఇన్ని రోజుల మించి తీసిన సినిమాలు అన్నీ మూట కట్టేసి ఒకవైపు తరాజ్ ఉంటుంది కదా, తరాజ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు తీసిన మూట కట్టేసి ఒకవైపు పెట్టేసి హరిహర వీరమల్లు మూట కట్టేసి ఒకవైపు పెడితే ఇట్లా అవుతుంది. హరిహర వీరమల్లు మాట వినాలి ప్రోమో సూపర్ బండి. కళ్యాణ్ గారు డైలాగ్ ఎలా అనిపించింది? వైల్డ్ అంతే. వైల్డ్ ఫైర్ అనుకోవచ్చా? అంతే. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఆయనే సొంతంగా పాడారు. ఆ పాట ఎలా అనిపిస్తుంది? ప్రజల కోసమే పాడతారండి. ఆయన ఏం చేసిన ప్రజల కోసమేనండి. ఒక మూవీ తీసిన ఏం చేసిన ప్రజల కోసమే. ప్రజల కోసం ఏదో చెయ్యాలని ఆయనకి తప్పడా అంతే. మాట వినాలి అంటారా కళ్యాణ్ గారిది? ఖచ్చితంగా వింటారండి. వినాలి కాదు, వింటారు. వినకుంటే పరిస్థితి ఎలా ఉంటాయి మేడం? ఏముండదు, వింటారు అంతే. అంతే మేడం. ఏపీ ఓల్డ్ అనాలా ఇక్కడ కూడా ఏమండి అంటే తెలంగాణ ఓల్డ్ అనాలా ఆంధ్రప్రదేశ్ అందరూ వినాలి కాదండి, అందరూ వింటారు. పవన్ కళ్యాణ్ గారు లుక్ ఎలా అనిపించింది మేడం? దేవుడు అంతే అండి. అంతే. ఫస్ట్ డే వెళ్తారా సినిమాకి రిలీజ్ అయితే?